వావ్! ఓషన్ బస్ ఏంటిది అనుకుంటున్నారు కదా! అసలు దీని గురించి తెలుసుకుందాము. టికెట్ ప్రైస్ ఎంతుంటుంది? అసలు ఎక్కడ తీసుకోవాలి? ప్రాసెస్ ఏంటి? ఎప్పుడైనా వెళ్ళొచ్చా? ఏంటి అన్నదైతే గనక ఏది బెస్ట్ టైం అవుతుంది? అవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇది మన పికప్ పాయింట్ అనమాట. ఇది ఓషన్ బస్ కాకుండా షార్క్ బస్ కూడా అంటారు. సో షార్క్ బస్‌లోకి వెళ్ళిపోతున్నాము. వెళ్ళిన తర్వాత అక్కడ సిట్టింగ్ అరేంజ్‌మెంట్ అయితే చాలా బావుంది. మనకి మెయిన్ సెంటర్‌లోనే ఉందన్నమాట ఇది పికప్ పాయింట్. ఇదేంటంటే మనము ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. సిటీ మొత్తం చూపించి ఇట్లా గైడెన్స్ ఇస్తూ ఉంటారు. అండ్ ఏంటంటే ఇది ఆన్‌లైన్‌లో మనము బుక్ చేసుకుంటాం కదా! ఎప్పుడైనా మనకి క్యాన్సిలేషన్ కావాలంటే గనుక 24 అవర్స్ లోపల మరి ఎప్పుడైనా కూడా క్యాన్సిల్ చేసేసుకోవచ్చనమాట. అంటే ఒక 2, 3 డేస్ ముందు బుక్ చేసిన తర్వాత మళ్ళీ బాగోలేదని అంటే గనక 24 అవర్స్ లోపల మళ్ళీ మనం క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. అండ్ మనకి ఎవరైనా గనక టూరిస్ట్ వాళ్ళు ఎవరైనా వస్తే గనక మేబీ అదర్ కంట్రీ నుంచి కానీ ఇక్కడ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ ఎవరికైనా టూరిస్ట్‌లో చూడాలి అనుకుంటే గనక బెస్ట్ ఏంటి అని అంటే గనక ఇది నేనని చెప్తానండి. ఓషన్ బస్ అనేది మనం ఎక్కితే గనక ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బావుంటుంది. ఇంగోండి వాటర్‌లో దిగిపోతాం కదా! రోడ్డు మీద నుంచి వాటర్‌లో నుంచి అలాగ వచ్చేసిన తర్వాత వాటర్‌లోకి వెళ్ళినప్పుడు చాలా చాలా థ్రిల్లింగ్‌గా చాలా బావుంటుందనమాట. ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా చాలా బావుంటుంది. నాకైతే భలే నచ్చింది. అండ్ పిల్లలకైతే ఇంకా మైండ్ బ్లోయింగ్ అనమాట. వాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ వెదర్ కూడా దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ వెదర్ టు విజిట్ అనమాట. సో స్వీడన్‌లో కనుక ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ విజిట్ చేయకపోతే కనుక తప్పకుండా విజిట్ చేయండి. అండ్ అదర్ కంట్రీ నుంచి ఎవరైనా టూరిస్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా టూరిస్ట్ వాళ్ళకి కూడా ఇది మంచి ఆప్షన్ అనమాట. మొత్తం సగం సిటీ అయితే కవర్ అయిపోతుంది. అండ్ అండ్ ఆ వాటర్‌లో ఎక్స్‌పీరియన్స్ కూడా బావుంటుంది. మనకేంటంటే వింటర్ కన్నా దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు విజిట్ అనమాట ఓషన్ బస్ అన్నది. ఎందుకంటే మనకి జాకెట్స్ ఇటువంటివి ఏముండవు. చాలా ఒక మంచి వెదర్‌ని చూడొచ్చు ఇక్కడ. ఈ సమ్మర్‌లో మంచి ఫ్లవర్స్ గానీ, ఏదైనా కానీ మంచిగా ఉంటుందన్నమాట. సమ్మర్ ఈస్ ద బెస్ట్ టు విజిట్ స్వీడన్. అంటే స్వీడన్ అనే కాదండి, యూరోప్ కంట్రీలో ఎక్కడైనా గానీ, ఎటువంటి యూకే అయినా ఏదైనా గానీ దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు విజిట్. ఇదైతే అనక నేను చెప్పాలి అంటే అనక ఇంకా దీని గురించి ఓషన్ బస్ అన్నది నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు. ఈ బస్సు రోడ్డు మీద నుంచి వెళ్ళి నేను ఎప్పుడు చూడలేదనమాట. సో అక్కడి నుంచి ఇలా వాటర్‌లో దిగడము నాకు చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఎప్పుడు నేను బోట్స్ ఇటువంటివి ఎక్కాను కానీ బస్సు ఎప్పుడు ఎక్కలేదు. సో ఇక్కడికి వచ్చి ఇది ఎక్కేటప్పటికి నాకు చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఇంగోండి మనం బయటకొచ్చామట. వాటర్‌లోంచి బయటకొచ్చేసాము. పైకొచ్చిన తర్వాత ఇలా పైకెళ్ళిపోతున్నాము. ఇంకా మళ్ళీ పికప్ పాయింట్ దగ్గర డ్రాప్ చేసేస్తారు. అసలు ఎలా వచ్చింది చూద్దాం ఒకసారి మళ్ళీని. ఇలాగ స్లోగా వచ్చింది కదా! ఆ స్లో పాయింట్ నుంచి ఎక్కేటప్పుడు కూడా చాలా చాలా బావుంటుందనమాట. నాకైతే టోటల్‌గా ట్రిప్ అంతా కూడా చాలా బాగా నచ్చింది. మనకి చాలా వర్త్ అనిపించింది. ఆ 295 సెక్ అని పక్కన పెడితే చాలా వర్త్ అనిపించిందనమాట. వాళ్ళు గైడెన్స్ ఇవ్వడం ఏంటి అండ్ ట్రిప్ అంతా కూడా చాలా బాగా జరిగింది. సో నిజంగా నాకు మిస్ కాకూడదు అనిపించమాట. ఇంకొకసారి కూడా వెళ్ళాలి. ఎవరైనా కూడా మిస్ కాకుండా తప్పకుండా ఇదైతే విజిట్ చేయండి. ఈ ట్రిప్‌ని బాగా ఎంజాయ్ చేయండి. మీరు ఎప్పుడైనా ఈ ట్రిప్‌కి వెళ్ళారా? నా కామెంట్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.